వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు టౌన్ లో ఈ రోజు కడప బస్ యాత్రలో ఇవాళ షర్మిల దువ్వూరులో సోమేశ్వర శివప్రసాద్ అడ్వకేట్ న్యాయవాది గంగిశెట్టి చండి తేజస్విని ఇంటి దగ్గర ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి అని, మీకు దమ్ముంటే మాట్లాడండి అని ఆమె సవాలు విసిరింది. చెప్పాలని సవాలు విసరగా సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సంక్షేమ పథకాల గురించి షర్మిల ముందర ప్రసంగించి మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ ఏమిరెడ్డి చంద్ర ఓపులరెడ్డి, నేను మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి మీరందరూ దయచేసి ఓటేసి కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించారని కోరుకుంటున్నానన్నారు. షర్మిల మాట్లాడుతున్నప్పుడు జై జగన్ అనే నినాదాలు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు వంచుతాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పిందాన్ని నేను. వచ్చిందా ప్రత్యేక హోదా? వచ్చిందా ప్రత్యేక హోదా? వచ్చిందా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పుకుంటే ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని చెల్లికి మాటిచ్చిందని నేను. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మేది కూడా బయట ఉన్న బ్రాండ్లు కాదు. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు పాడై చచ్చిపోతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే అదిగో అమ్మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అట కూడా అన్ని మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగన్ గారు. ఇందుకే ఓట్లేశారా? ఇందుకే గెలిపించారా? ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము. రైతులు ఎక్కడా నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4000 కోట్లు ప్రతి సంవత్సరం 3000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక ఒక్కసారి న్యాయం ఎటువైపు అటువైపు నిలబడండి. లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా నేను న్యాయం చేస్తా అని చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలు ఏవో మీరు చెప్తున్నారు, కాదని లేవేం, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే అభిమానం ఉంది అక్క, రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన చాలక్క, మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం అక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. కేబుల్